మన ప్రభువగు యేసుక్రీస్తు మహిమలో మీరు పాలుపంచుకొనుటకై ఆయన మిమ్ములను పిలుచుచున్నాడు. హల్లెలూయా హల్లెలూయా. పితా పుత్ర పవిత్రాత్మ నామములో మీకు శాంతి కలుగునుగాక. సెప్టెంబర్ 29వ తేదీ 2024 సంవత్సరం. సామాన్య కాల 26వ ఆదివారము. నా ఎడల అభిమానముచే నీవు వారి మీద అసూయపడుచున్నావు. ప్రభువు వీరందరిచే ప్రవచనములు పలికిన ఎంత బాగుండేది. మొదటి పఠనము సంఖ్యాకాండము 11వ అధ్యాయము 25వ వచనము నుండి 29వ వచనము వరకు. అప్పుడు ప్రభువు మేఘముపై దిగి వచ్చి మోషేతో మాట్లాడెను. తాను మోషేకిచ్చిన ఆత్మను కొంత తీసుకొని ఆ 70 మంది పెద్దలకు ఇచ్చెను. ఆత్మను పొందగానే వారు ప్రవచనములు పలికిరి. ఆ ఆత్మ వారిపై నిలిచియున్నప్పుడు మాత్రమే వారు ప్రవచించిరి గాని మరల వారు ప్రవచింపలేదు. పై 70 మంది పెద్దలలో ఎల్దదు మేదాదు అనువారు ఇద్దరు శిబిరమునందే ఉండిపోయిరి. వారు గుడారమునకు వెళ్ళకున్నను ఆత్మ వారి మీదికి కూడా దిగివచ్చెను. వారును వెంటనే ప్రవచనములు పలికిరి. అప్పుడు ఒక యువకుడు మోషే యొద్దకు పరుగెత్తుకొని వచ్చి శిబిరమునందలి వారు కూడా ప్రవచనములు పలుకుచున్నారని అతనితో చెప్పెను. అప్పుడు బాల్యము నుండి మోషేకు పరిచర్యలు చేయుచు వచ్చిన యెహోషువ, అయ్యా, వారిని ప్రవచింపవలదని చెప్పుము అనెను. కాని మోషే అతనితో, పోయి నా ఎడలగల అభిమానముచే నీవు వారి మీద అసూయపడుచున్నావు. ప్రభువు ఈ ప్రజలందరికీ ఆత్మను అనుగ్రహించి వీరిచే గూఢ ప్రవచనములు పలికించిన ఎంత బాగుండెడిది అనెను. ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ప్రత్యుత్తర గీతము. కీర్తనల గ్రంథము 19వ అధ్యాయము 7, 9, 11, 12, 13 వచనములు. అందరూ ప్రభువు కట్టడలు నీతియుక్తమైనవి, అది హృదయమునకు ఆనందము చేకూర్చును. ప్రభువు ధర్మశాస్త్రము పరిపూర్ణమైనది, అది ఆత్మకు నూతన జీవమును వసుగును. ప్రభువు ఆజ్ఞలు నమ్మదగినవి, అవి తెలివిలేని వారికి జ్ఞానమును వసుగును. అందరూ ప్రభువు కట్టడలు నీతియుక్తమైనవి, అది హృదయమునకు ఆనందము చేకూర్చును. దైవభీతి నిష్కల్మషమైనది, అది కలకాలము మన్ను. ప్రభువు చట్టములు సత్యమైనవి, అవి అన్ని ధర్మమైనవే. అందరూ ప్రభువు కట్టడలు నీతియుక్తమైనవి, అది హృదయమునకు ఆనందము చేకూర్చును. అవి నీ దాసుడనైన నన్ను హెచ్చరించును. వానిని పాటించుట వలన నాకు గొప్ప బహుమతి లభించును. తన తప్పులను తాను తెలుసుకోగల వాడెవడు? నేను తెలియక చేసిన తప్పిదములనెల్ల తుడిచివేయును. అందరూ ప్రభువు కట్టడలు నీతియుక్తమైనవి, అది హృదయమునకు ఆనందము చేకూర్చును. నేను తెలిసి చేసిన తప్పిదముల నుండి నీ దాసుడైన నన్ను కాపాడుము. నేను ఆ తప్పిదములకు లొంగి పోకుండునట్లు చేయుము. అప్పుడు నేను దోషరహితుడను అగుదును, ఘోరమైన పాపము నుండి తప్పుకొందును. అందరూ ప్రభువు కట్టడలు నీతియుక్తమైనవి, అది హృదయమునకు ఆనందము చేకూర్చును. నీ భాగ్యములు మునిగిపోవుచున్నవి. రెండవ పఠనము అపోస్తలుడైన పునీత యాకోబు గారు వ్రాసిన లేఖ 5వ అధ్యాయము 1 నుండి 6 వచనములు. భాగ్యవంతులారా, నా మాటను ఆలకింపుడు. మీకు రానున్న దుర్దశలను గూర్చి శోకించి రోదింపుడు. మీ భాగ్యములు మురిగిపోయినవి, బట్టలు చెదలు పట్టినవి, మీ బంగారము వెండి త్రుప్పు పట్టినవి. ఈ త్రుప్పే మీకు విరుద్ధముగా సాక్షి అయి మీ శరీరములను అగ్నివలె దహించును. ఈ అంత్యదినములందు మీరు ధనరాశులను కూడబెట్టితిరి. ఇదిగో, మీ పొలములో పనిచేసిన వారికి ఇచ్చుటలో మీరు మోసముగా బిగపట్టిన కూలి మొరబెట్టుచున్నది. మీ పంట కూలీల ఏడ్పులు సైన్యముల కధిపతి అయిన దేవుని చెవుల చొచ్చుచున్నవి. మీ ఐహిక జీవితము భోగభాగ్యములతో తులతూగినది. వధింపబడు దినమునకై మీరు బాగుగా బలిసితిరి. ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. మనకు విరోధి కానివాడు మన పక్షమున ఉండువాడు. నీ చేయి నీకు పాపకారణమైనచో నరికి పారవేయుము. సువిశేష పఠనము. అపోస్తలుడైన పునీత మార్కు గారు వ్రాసిన పవిత్ర సువిశేషములోని భాగము. ప్రభువా, మీకు మహిమ కలుగును గాక. మార్కు సువార్త 9వ అధ్యాయము 38 నుండి 43, 45, 46, 47 వచనములు. అంతట యోహాను యేసుతో, బోధకుడా, మనలను అనుసరింపని ఒకడు నీ పేరిట దయ్యములను పారద్రోలుట మేము చూచి వానిని నిషేధించితిమి అని పలికిను. అందుకు యేసు, మీరు అతనిని నిషేధింపవలదు. ఏలయన నా పేరిట అద్భుతములు చేయువాడు వెంటనే నన్ను గూర్చి దుష్ప్రచారము చేయజాలడు.
మనకు విరోధి కానివాడు మన పక్షమున ఉండువాడు. మిమ్ము క్రీస్తు సంబంధులుగా గుర్తించి ఎవడు మీకు నా పేరిట చెంబుడు నీళ్లు ఇచ్చునో వాడు తగిన ప్రతిఫలమును తప్పక పొందును అని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అనెను. నన్ను విశ్వసించు ఈ చిన్నవారిలో ఏ ఒక్కడైనా పాపి అగుటకు కారకుడగుట కంటే అట్టివాడు తన మెడకు పెద్ద తిరుగటి రాయి కట్టబడి సముద్రములో పడద్రోయబడుట వానికి మేలు. నీ చేయి నీకు పాపకారణమైనచో దానిని నరికి పారవేయుము. నీ కాలు నీకు పాపకారణమైనచో దానిని నరికి పారవేయుము. 2 కాళ్లతో నరకాగ్నిలోనికి పోవుట కంటే ఒక్క కాలితో నిత్యజీవమున ప్రవేశించుట మేలు. నీ కన్ను నీకు పాపకారణమైనచో దానిని పెరికి పారవేయుము. 2 కన్నులతో నీవు నరకాగ్నిలోనికి పోవుట కంటే ఒక కంటితో దేవుని రాజ్యమున ప్రవేశించుట మేలు. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా, మీకు స్తుతి కలుగునుగాక. సువిశేష పఠనము ద్వారా మన పాపములు క్షమింపబడునుగాక. ఆమేన్. ప్రార్థించుదము. అడగండి మీకు వసగబడును, వెదకండి మీకు లభించును, తట్టండి మీకు తెరువబడును అని మందలించిన మా ప్రభువా, ఇదిగో మా విరిగి నలిగిన హృదయములతో మీ చెంతకు చేరి మా పాపములను మన్నించి మాకు నిత్య జీవితం ప్రసాదించుమని ప్రాధేయపడుచున్నాము. మీ యందు విశ్వాసము విడనాడక వెలుగు మార్గములో పయనించి మీ మహిమలో పాలు పంచుకును భాగ్యము మాకు ప్రసాదించండి తండ్రి. మా బిడ్డలను మీ రెక్కల మాటున కాచి వారు మీ రాజ్య మహిమకు సాక్షులుగా జీవించే భాగ్యము ప్రసాదించండి తండ్రి. వ్యాధులు బాధలు కీడుల నుండి స్వస్థత ప్రసాదించి ఈ లోక సంబంధ బంధనాలను త్యజించి వెలుగు పుత్రులుగా జీవించు భాగ్యమును ప్రసాదించండి. మా ప్రభువును మీ కుమారుడును అయిన యేసుక్రీస్తు వారి దివ్యనామములో అడిగివేడు కొనుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ అనుదిన దివ్యగ్రంథ పఠనముల ద్వారా అభిషేకము పొంది మన నాథుడైన క్రీస్తులో జీవించు యోగ్యతను పునరుద్ధరించుకొనండి. వీడియో క్రింద సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, నొక్కి సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఇంకా ఎంతో మందికి ఈ వాక్యము పంపబడుతుంది. ఏవైనా సలహాలు సూచనలు ఇవ్వదలచిన వారు కామెంట్ చేసి సహకరించండి. ప్రభువైన క్రీస్తుని ప్రేమ మీకు మీ బిడ్డలకు తోడైయుండునుగాక. పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. పరిశుద్ధ పరమ దివ్య సప్రసాదమునకు సదాకాలము ఆరాధన స్తుతియు స్తోత్రములు నమస్కారము కలుగునుగాక. పితా పుత్ర పవిత్రాత్మకు మహిమ కలుగునుగాక. ఆదిలో కలిగినట్లు ఇప్పుడును మరెప్పుడును సదాకాలము కలుగునుగాక.